హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మరొక కొత్త విధానాన్ని అయితే అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇంటింటికి కూడా ఇక సర్వేకి అయితే రాబోతున్నారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక తెలుసుకుందాము. అసలు సర్వే ఎందుకు చేస్తున్నారు, ఏమిటి, అదేవిధంగా ఏ విధంగా సర్వే చేస్తారు అని కంప్లీట్ విషయాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలా తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో బిగ్ డెసిషన్ తీసుకుంది. ఈ నెలాఖరు నుంచే ప్రారంభం అవుతుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వం పేద వర్గాల ప్రజలు, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాల యొక్క ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటోంది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటింటికి సర్వే చేయాలని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటి వివరాలను కూడా ప్రభుత్వ రికార్డులలో ఖచ్చితంగా నమోదు చేసేందుకు ఇప్పుడు ఈ సర్వే నిర్వహించనున్నారు. ఏకీకృత కుటుంబ సర్వే యూఎఫ్ఎస్ ప్రారంభిస్తున్నట్లు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ నెల చివరి వారం నుంచి ఇక ఏకీకృత కుటుంబ సర్వే ప్రారంభమవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. గ్రామాలు, పట్టణాల్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ప్రస్తుత పరిస్థితిని తెలుసుకొని రికార్డులను సిబ్బంది నవీకరించనున్నారు. మొత్తం కూడా అప్డేట్ చేయనున్నారు. ఇక అర్హత కలిగిన కుటుంబం, వ్యక్తి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడమే లక్ష్యంగా ఈ సర్వేను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సర్వే ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా నిజమైన అర్హులను ప్రభుత్వం గుర్తించనుంది. ప్రభుత్వ సమాచారం ఖచ్చితత్వం అలాగే పరిపూర్ణతను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సర్వే నిర్వహించనుంది. ఇక కుటుంబ వివరాలను నేరుగా ఇంటి వద్దకు వెళ్లి సిబ్బంది పొందుపరచనున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా డేటాను రూపొందించడంతో సహా పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రభుత్వ సిబ్బంది సర్వే చేపట్టనున్నారు. తద్వారా సమాచారం ఖచ్చితంగా నమోదయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ప్రభుత్వ పాలన మరింత పారదర్శకంగా సాగేందుకు సర్వే ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది. అర్హులైన అన్ని కుటుంబాలకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు అందించేందుకు మాత్రం ఈ సర్వే చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే కనుక స్పష్టం చేసింది. యూఎఫ్ఎస్ పేరుతో సర్వే అయితే కనుక నిర్వహించబోతున్నారు.